హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. నేను చేయబోయే రెసిపీ ఏంటంటే సొరకాయ వడియాలండి. చూడండి, 2 సొరకాయలకి 1/2 కేజీ మినపప్పు నానబెట్టుకోవాలండి ఒక 4 అవర్స్ ముందు. దాంట్లో పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంకా నువ్వులు వేసి ఎండకు పెట్టుకోవాలండి కవర్ పైన. నేను ఆ ప్రాసెస్ చూపిస్తాను, మీరు కూడా చేసుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో ఇది వడియాలకు మిక్స్ చేసుకుందామండి. సొరకాయ వడియాలు, సొరకాయ మినపప్పు వడియాలు ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను. ఇగో మినప్పిండి చూడండి, 1/2 కేజీ మినపిండి, 2 సొరకాయలు ఒక 3 కేజీలు ఉంటాయండి. చూడండి, ఇది మంచిగా మెత్తగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము కలుపుకోవాలండి. ఇందులో కారం మంచిగానే పడుతుంది, చప్పగా ఉండొద్దు కదా వడియాలు. కారం మంచిగా వేయాలి, ఉప్పు కారం కొంచెం మంచిగా ఉంటేనే బాగుంటుంది. అన్నీ ఇట్లా కలుపుకోవాలండి. ఈజీగా, కానీ కొబ్బరి అది సొరకాయ తురుముకోవాలి, అది చాలా కొంచెం కష్టం పని. కొంచెం జీలకర్ర వేయాలండి. ఇక 1 స్పూన్ అంత జీలకర్ర. ఇక నువ్వులు ఒక గుప్పెడండి నువ్వులు బాగుంటాయి. ఇక పచ్చిమిరం అండి, పచ్చిమిరం పేస్ట్, ఉప్పు కలిపినండి. ఉప్పు వేసి కలిపినండి ఇంట్లో. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. తక్కువ పడితే ఉప్పు వేసుకుంటాను. ఇట్లా అంతా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి, మీరు కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. గుమ్మడికాయ వడియాల్లాగా ఉంటాయి అన్నమాట. సేమ్ గుమ్మడికాయ, సొరకాయ ఇవన్నీ ఒకటే. ఇట్లా ఇంకా అంతా కలుపుకున్నానండి. మంచిగా ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మినపప్పు, సొరకాయ తురుము, పచ్చిమిరం పేస్టు, పచ్చిమిరపకాయ పేస్టు, ఇవన్నీ జీలకర్ర, నువ్వులు అన్నీ వేసుకొని చాలా అంటే చాలా బాగుంటాయి. ఎమ్మి ఉంటాయండి. పప్పుచారు అంచుకు, పప్పు అంచుకు బాగుంటాయండి. మేము ఇక సీజన్ వచ్చిందంటే ఏదో ఒకటి పెడతాను. ఇప్పుడు ఇది కవర్ వేసి పెట్టుకోవడమే. ఇది చెప్పేది ఏం లేదు. ఇగో ఇలా పెట్టుకోవాలండి అన్నీ. అన్నీ ఇలా పెట్టుకోవాలి వడియాలు.